రేవంత్ రెడ్డి మైనింగ్ పై సిఐడి అట. ఇప్పుడు కాళేశ్వరం పైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేసిండు. తర్వాత విద్యుత్ సంబంధించినటువంటి అవకతవకలపైన విచారణ చేసిండు. F1 రేస్ అయిపోయింది. ప్రతి దానికి ఒక్కొక్క స్కామ్ అనేది బయట పెట్టిండు. మంచిదే. ఇప్పుడు అది ఆ ఫోన్ ట్యాపింగ్ దానిపైన సిట్ చేసిండు. అది నడుస్తూనే ఉన్నది. అది ఒక సీరియల్ లాగా నడుస్తూనే ఉన్నది. అది ముందుకు పోయింది లేదు, వెనక వచ్చింది లేదు. ఒక్క దానిపైన చర్యలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమంటుండు, మైనింగ్ పైన సిఐడి విచారణ చేస్తారట. గత ప్రభుత్వం అంటే 2.5-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మోరినట్టున్నది. మీరు అధికారులకు వచ్చి 2.5 సంవత్సరం 3 సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా మైనింగ్ పైన ఇంత స్కామ్ జరిగింది, అప్పుడు సిఐడి విచారణ చేద్దాం, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటే ఇప్పటిదాకా ఏం చేశారు, ఎక్కడెక్కడ ఏమున్నాయి దోసుకున్నారు, అన్నీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ సిఐడి విచారణ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకటే ఒకటండి. ఈ యొక్క పటాన్ చెరువులో గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు మహేశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి మైనింగ్ అక్రమాలు ఉన్నాయి కదా, ఫస్ట్ వాటిపై చర్యలు తీసుకోండి. ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి తీసుకొని బొక్కలేయండి, చూద్దాం అవుతుందా మీతోటి. కాదు, ఈ రాష్ట్రంలో మైనింగ్కి సంబంధించినటువంటి విషయంలో చాలా పెద్ద ఎత్తున జరిగింది గత కేసీఆర్ ప్రభుత్వంలో. కనీసం మరి 2 సంవత్సరాలు ఏం చేయకుండా మంచి దందాలు చేసి అన్ని వెనకేసుకొని ఇప్పుడు మైనింగ్ పైన సిఐడి చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. గత ప్రభుత్వంలో భారీ దోపిడీ, 7 సంస్థలు 3 నేతల ప్రమేయం ప్రభుత్వం అంచనాట. ఏం అదైందే, ఇప్పుడు దొరకబడుతున్నారు దొంగల్ని. ఇప్పుడు రోజులు ఏం లేదు. దర్యాప్తు జరిపించాలని కేబినెట్ నిర్ణయం. విద్యుత్ కొనుగోలు ప్లాంట్ల నిర్మాణంపై సిబిఐ దర్యాప్తు దిశగా అడుగులు వేగిరం. విద్యుత్ సంస్కరణల కోసం కేంద్రం తెచ్చిన పథకాల్లో చేరేందుకు ఆమోదం. వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లట. సో వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు అంటే 100% తెలంగాణ నెక్స్ట్ వ్యవసాయం ఉన్నటువంటి రైతులకు కూడా పెడతారు. అది 100% వాస్తవం. సో ఇప్పుడు దీనిపైన మరి ఎవరు పోరాటం చేయాలి చూద్దాం. ఎవరు పోరాటం చేస్తారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2వ తేదీ నుంచి చోటు చేసుకున్నటువంటి మైనింగ్ అక్రమాలపై సిఐడితో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం మంత్రివర్గ సమావేశం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మైనింగ్ విద్యుత్ అక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. కరీంనగర్, ఖమ్మంలో జరిగిన గ్రానైట్ తవ్వకాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, సినరేజీ రాయల్టీ కింద ఖజానాకు రావాల్సినటువంటి 1000 కోట్ల నిధులు రాలేదని కేబినెట్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. మహబూబ్నగర్లో తవ్వకాల్లో కూడా అక్రమాలు జరిగాయని, సిరిసిల్లలో భారీగా ఇసుక తవ్వకాలు జరిగినప్పటికీ ప్రభుత్వ ఖజానాకు నిధులు రాకుండా మళ్లించారని తేల్చారు. మొత్తంగా 7 ఏజెన్సీలు 5,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాయని, దీనిపై సిఐడి చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు 2014 జూన్ 2వ తేదీ నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోరుతూ సిఐడికి విధి విధానాలు జారీ చేయాలని మైనింగ్ శాఖను మంత్రివర్గం ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ అక్రమాల అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. సిఐడి దర్యాప్తు జరిపిస్తామని సీఎం ప్రకటించగా విపక్షాలు మాత్రం సభా సంఘం వేయాలని, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయంటూ చూస్తా ఉన్నాం. సో ఇదంతా ఊదు లేవదు పీరు లేవదు రేవంత్ రెడ్డి తోటి. ఇదంతా ఒక అంబకు. ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలి, వీళ్ళు కూడా ఇంకో స్కామ్ చేశారు, మైనింగ్ కూడా వదిలేదని చెప్పాలి. కానీ మీకంటే వాళ్ళే న్యాయమేమో అనే దిశగా మీ పరిపాలన నడుస్తూ ఉంది. పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. మీ పైన కూడా విచారణ జరుగుతుంది. రేపు రాబోయే ప్రభుత్వాలు ఖచ్చితంగా వీటిపైన కూడా విచారణ జరపాలి. ఈ భూ అక్రమాలపైన, రకరకాల దందాలపైన విచారణ జరిపే విధంగా వచ్చే ప్రభుత్వాలు డిసైడ్ చేయాలి. ఎంత దుర్మార్గంగా అంటే చాలా దుర్మార్గంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు వచ్చి మైనింగ్ మీద ఏం అవసరం లేదండి. కరీంనగర్, పటాన్ చెరువు దగ్గర ఉన్న మైనింగ్ మీద ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి. ఫస్ట్ ఎవరైతే కారకులరో వాళ్ళ లైసెన్స్ హోల్డ్ చేసి అన్నీ ఆపండి, తెలుస్తుంది అప్పుడు. ఈ గంగుల కమలాకరే కట్టాలి పెద్ద ఎత్తున ట్యాక్సులు, మరి ఆయనపై చర్యలు తీసుకుంటావా? ఏమీ లేదండి. అంతా ఏంటంటే ఈ మైనింగ్ కంపెనీలు ఏవైతున్నాయో వీటిని భయపెట్టే విధంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ విచారణ అంటున్నాడు. సిఐడి విచారణ అంటున్నాడు. దీని ద్వారా ఏంది, వాళ్ళందరూ కలిసి ఇప్పుడు గాయత్రి రవి ఉన్నాడు, రాజ్యసభ ఎంపీ, గంగుల కమలాకర్ ఉన్నాడు, మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, ఇట్లా బిగ్ ప్లేయర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక 7 మంది బిగ్ ప్లేయర్స్ అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి 5,000 కోట్లు 10,000 కోట్లు రేవంత్ రెడ్డికి అప్పచెప్పాలి. ఈ దందా కోసమే సిఐడి విచారణ తప్ప నిజాయితీ ఉండదు. అందులో కనీసమైన చర్యలు ఉండవు, ఏమీ ఉండవు. కేవలం దందా, కమిషన్ల దందా, అన్నీ అయిపోయినాయి కదా.
ఇసుక మాఫియా అయిపోయింది, ఇక రకరకాల భూదందాల సమస్య అయిపోయినాయి, ఇక అన్ని కాంట్రాక్ట్లు అయిపోయినాయి. ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా నేను 10+2 విధానం తీసుకొస్తానని చెప్పేసి ఆ కాలేజీ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారు. హైడ్రా పేరిట పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నారు. ఇక మిగిలింది ఏంది? ఇప్పుడు భారీ స్కెచ్ అన్నట్టు అంతా మైనింగ్ మిగిలింది. ఇప్పుడు మైనింగ్ ద్వారా 7 కంపెనీలు అని చెప్పి అంటున్నారు. 7 కంపెనీలు ఎవరెవరు ఉంటాయి? రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి ఉంటాయి, గంగుల కమలాకర్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి అనుయాయులు ఉంటాయి. వీళ్ళందరి దగ్గర నుంచి ఏంటంటే ఓ 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు, ఇక దాన్ని వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారం 5,000 కోట్ల ప్రజాధనం లూటీ అంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? 5,000 కోట్ల ప్రజాధనం లూటీ చేసి ట్యాక్స్ కట్టకుండా అని చెప్పేసి అన్నారు. కాబట్టి దానిలో 2,500 కోట్లు సగం ఇస్తే మేము వదిలిపెడతాం, లేదంటే ఈ సిఐడి విచారణ జరుగుతుందని చెప్పి బెదిరించే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం లేదు. 100% ఇదే దందా జరుగుతోంది. గతంలో మేము చూసినాము. ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య నారాయణ నుంచి ఇంటర్మీడియట్ మాఫియాని మొత్తం కూడా, కార్పొరేట్ మాఫియా మొత్తం కూడా ఏకం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాతనే, దందా చేసిన తర్వాతనే మళ్ళా మేము 10+2 చేయట్లేదు, వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పేసి వెనకాడు వేయడం జరిగింది. అది ముందు కాదు, వెనకగలదు. దాని పరిణామాలు ఏమైనాయి? ఆగ్రహమూర్లి రిజైన్ చేసిండు. ఇది పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేసినటువంటి దందాలు ఇవి. సో ఇక నాకు తెలిసి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే అసలు 10 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. అంత దారుణంగా డ్యామేజ్ జరిగింది, అంత దారుణంగా దోపిడీ జరుగుతుంది. ఇక వీళ్ళు అర్థమైపోయింది, మేము అధికారంలోకి రాము, మళ్ళీ 10 సంవత్సరాలకు తెలంగాణ ప్రజలు మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న దాంట్లో ఎంత సంపాదించాలని చెప్పేసి డిసైడ్ అయింది. కాబట్టి అన్ని దోచుకుంటారు. సో అందులో భాగంగానే ఈ మైనింగ్ సంబంధించిన దోచుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యాదాద్రిలో వేద పాఠశాల కంచి పీఠాధిపతి సరస్వతితో కలిసి భూమి పూజ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరో 4 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన. అప్పటికప్పుడు మారిన ముఖ్యమంత్రి షెడ్యూల్. హెలిప్యాడ్ వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి ఎవరు రాని వైనం. 5 నిమిషాలు నిరీక్షించిన సీఎం. ఆర్ఎండ్బి అధికారులకు షోకాజ్ అంటూ చూస్తున్నాం. సో ఇక మీరు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ. అంటే చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసమైనటువంటి విలువ కూడా ఇస్తలేరు. ఆర్ఎండ్బి అధికారులు కానీ కలెక్టర్ కానీ ఎవ్వరు కూడా విలువైన పరిస్థితి కనబడతా ఉంది. గిట్ల తయారైంది మీ పరిస్థితి. సొంత భూములకే హిల్ట్. దరఖాస్తు 10% ఫీజు, మిగతాది 2 వాయిదాల్లో చెల్లించాలి. మొత్తం గడువు 3 నెలలు. ప్రభుత్వ రంగ సంస్థలకు నో ఛాన్స్. 21 పారిశ్రామిక పార్కులు స్టాండ్ అలోన్ భూములకు వర్తింపు. జూన్ 30 లోపు దరఖాస్తు చేస్తే రిజిస్ట్రేషన్ విలువలు పెరిగినా మినహాయింపు. పరిశ్రమలు ఔటర్ వెలుపుకి తరలిస్తే రాయితీ. దరఖాస్తు పోర్టల్ హెల్ప్ లైన్ను ప్రారంభించినటువంటి మంత్రి దుద్దిల్లా అంటూ చూస్తాను. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలట. ఎవరు ప్రకటిస్తున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తున్నాడు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, మెడికల్ రంగంలో 2,40,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం. 2వ విడత కింద 2.5 లక్షల ఇంద్రమ ఇల్లు. నియోజకవర్గాన్ని 2,000 చొప్పున మంజూరు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో LPG వర్గాలకు 1,00,000 ఇల్లు. గోదావరి పుష్కరాల నిర్వహణకు 1000 కోట్లు. జూనియర్ కాలేజీలో భోజనం, స్కూళ్లలో అల్పాహారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 587 కోట్లు. RDSలో తెలంగాణ డిస్కంలో చేరిక. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయాలంటూ చూస్తాం. అసలు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లైఫ్ సైన్స్ అంటే తెలుసా? ఫార్మా రంగం అంటే తెలుసా? మెడికల్ రంగం అంటే తెలుసా? ఆయన చెప్తున్నాడు, ఆయన నిర్ణయాలు ప్రకటిస్తున్నాడు. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ రంగంలో అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏందో ఘోరం. చూడండి,